మీద మనతో పాటు మోహిత్ రావు బీఆర్ఎస్ తరపు న్యాయవాది ప్రస్తుతం ఉన్నారు, సుప్రీంకోర్టు న్యాయవాది. మోహిత్ రావు గారు హాయ్ అండి. హాయ్. ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరిగింది సార్? అంటే సీఎం కు సంబంధించి సుప్రీంకోర్టు ఎందుకు ఏ సందర్భంలో కామెంట్ చేయాల్సి వచ్చింది? అయితే ఈ రోజు సింఘ్వి గారు ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఈ రోజు మ్యాటర్ టేకప్ చేసుకున్నారండి పొద్దున. సో ఆయన మేజర్ గా 4-5 పాయింట్స్ ఆర్గ్యూ చేయడం జరిగింది. సేమ్ ముకుల్ రోజ్ గారు ఏదైతే ఆర్గ్యూ చేశారో దాన్ని రీట్రేట్ చేశారు. సో మణిపూర్ జడ్జిమెంట్ ఒకటే టైం లిమిట్ చెప్తుంది, మిగతా జడ్జిమెంట్స్ అన్ని డిస్టింగ్విషబుల్, ఇవన్నీ డిస్టింగ్విషబుల్ ఉన్నాయి. అండ్ ఏ కేసులు కూడా ప్రెసెంట్ ఫ్యాక్ట్స్ కి అప్లికబుల్ కాదు అని చెప్పారు. దానికి కోర్టు కూడా డౌట్స్ అడిగింది, మీకు రీజనబుల్ టైం అంటే ఎంత అకార్డింగ్ టు యూ అని. అంటే వారు 6 నెలలు రీజనబుల్ నాకైతే, కానీ నేను స్పీకర్ తరఫున అపీర్ అవుతున్నా, నాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. నన్ను ఒక కౌన్సిల్ అడిగితే, కోర్టు అడిగితే నేను 6 నెలలు అని చెప్తాను. కానీ ఆ స్టేజ్ ఇంకా రాలేదు. అది ఒక ఫైనల్ స్టేజ్ 3 years 4 years అయిపోతే అప్పుడు 6 months రీజనబుల్ అవుతుందని తను చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చిన తర్వాత వాళ్ళు అసెంబ్లీ కార్యదర్శి ఫైల్ చేసిన కౌంటర్ అవన్నీ చూపించారు. చూపించాక వారు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. సుందరం గారు చేశారు మా తరఫున ఆర్గ్యుమెంట్స్. అండ్ ముకుల్ రోజ్ గారు చేసిన ఆర్గ్యుమెంట్స్ ప్రతిని మేము రెఫ్యూట్ చేసుకుంటూ విత్ ప్రూఫ్స్ అండ్ ఇన్ ది జడ్జిమెంట్స్ చూపించడం జరిగింది. సో కోర్టు కూడా దాని అందరినీ పరిగణించిన తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. సో మా రిజైండర్ లో మేము ఇది కూడా చెప్పాము. నిన్న ఏమైందంటే ప్రొసీడింగ్స్ అయినప్పుడు మీకు దగ్గర ట్రాన్స్క్రిప్ట్ ఉందని కోర్టు అడిగింది మమ్మల్ని, అసెంబ్లీలో ఏవైతే అయిందో. సో దానికి మా దగ్గర ఉన్న ట్రాన్స్క్రిప్ట్ ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్ సావీ మీడియా అని ఉంది. సో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అది లైవ్ ఇస్తుంది ఛానల్. సో విత్ లింక్ ఏ టైం నుంచి ఏ టైం వరకు మాట్లాడారో అవన్నీ మేము ట్రాన్స్క్రిప్ట్ ఆఫీషియల్ ట్రాన్స్లేషన్ మేము కోర్టు ముందు పెట్టడం జరిగింది. లేకపోతే కోర్టు కూడా చూశారు, మేము ఆర్గ్యూ చేశాము. చేసిన తర్వాత ఫ్లోర్ మీద ఎట్లా మాట్లాడతారు, సెపరేషన్ ఆఫ్ వింగ్స్ ఎక్కడుంది, మీరు మా దాంట్లోకి ఎంక్రోచ్ అవ్వద్దు, అండ్ అలానే లెజిస్లేచర్ జ్యుడిషియరీ ఎంక్రోచ్ అవ్వద్దు, అండ్ జ్యుడిషియరీ కూడా లెజిస్లేచర్ ఎంక్రోచ్ కాదు, కానీ ఆ లిమిట్ పెట్టాలి, మీరు చెప్పాలి. గతంలో ఆల్రెడీ ఒకసారి పొరపాటు జరిగింది, ఇది మళ్ళీ జరుగుతుంది సెకండ్ టైము, అండ్ గతంలో మేము వదిలేసి తప్పు చేశామా అని కూడా అన్నది కోర్టు ఈ రోజు. ఓకే ఓకే, అంటే గతంలో కంటెంప్ట్ నోటీసులు ఇవ్వకుండా తప్పు చేశామా అని చెప్పి. ఎస్, అయితే లైవ్ లో రిపోర్ట్ అయింది, దాని ఆర్టికల్ కూడా ఉంది. ఓకే. సో అంటే సార్ ఒకటి, ఇప్పుడు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో ఇమ్యూనిటీ ఉండదా? శాసనసభ్యులు ఏమైనా మాట్లాడొచ్చు కదా, శాసనసభ్యులు కానీ సీఎం కానీ ఏమైనా వేరే దాని గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద కోర్టులు శిక్షలు విధించాలి కదా. జనరల్ టాపిక్స్ మాట్లాడొచ్చు, కానీ ఏవైతే మ్యాటర్స్ సబ్జూడీస్ ఉన్నాయో, నిన్న మీకు మళ్ళీ మీరు నన్ను సేమ్ క్వశ్చన్ అడిగారు నిన్న కూడా. సో ఏవైతే మ్యాటర్స్ సబ్జూడీస్ ఉంటాయో వాటి గురించి ప్రస్తావన తీసుకురావద్దండి. ఓకే, ఎందుకంటే అది ప్రభావితం చేస్తుంది. నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ప్రభావితం చేస్తుంది, తీర్పుని ప్రభావితం చేసేది ఏది కూడా మాట్లాడద్దు. సబ్జుడిస్ ఇష్యూస్ చాలా డిస్కషన్ చేస్తున్నారు కదా, అసెంబ్లీ గానీ పార్లమెంట్ గానీ చాలా ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నారు కదా సబ్జుడిస్ సంబంధించి. అంటే దేర్ షుడ్ బి ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండి. ఒకవేళ మాట్లాడినా సబ్జుడిస్ తీసినా, ఒకవేళ ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉందనుకోండి, అది సుప్రీం కోర్టులో ఉంది, వాటి గురించి మనం మాట్లాడొద్దు. దాని అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే మాట్లాడొచ్చు దాని గురించి. అంతేగాని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతున్న టైంలో లేదు, కావు, ఇట్లాంటివి కాదు. ఎందుకంటే అక్కడ స్పీకర్ డిసైడ్ చేయాలి. స్పీకర్ ను ఉద్దేశించి మేము మీ తరపున చెప్తున్నాము, ఇది ఎప్పటికీ కాదు, గతంలో కాలేదు, ఇప్పుడు కాలేదంటే అదొక రకమైన ప్రభావితం క్రియేట్ చేస్తుంది స్పీకర్ మీద. అండ్ ఏ జనరల్ పబ్లిక్ కూడా ఒక సీఎం గారు అలా మాట్లాడినాక ఏ స్పీకరు ధైర్యం చేస్తారు డిసైడ్ చేయడానికి అన్న దాని మీద కూడా ఇష్యూస్ రేజ్ అవుతాయి. ఓకే ఓకే. సో ఓవరాల్ గా ఇవాళ ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు కదా? ఎస్ అండి, కంక్లూడ్ అయిపోయినాయి ఆర్గ్యుమెంట్స్ ఈరోజు. వాళ్ళు స్పీకర్ తరఫున న్యాయవాది ఒక 10 days లో రిటర్న్ సబ్మిషన్స్ ఇస్తామని అన్నారు. సో ఆ 10 days తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ జడ్జిమెంట్ డెలివర్ అవుతుందండి. అంటే మీరేమైనా రిక్వెస్ట్ చేశారా కొంత త్వరగా ఇవ్వండి జడ్జిమెంట్ దీనికి సంబంధించి అట్లా ఏమన్నా? లేదండి, వాళ్ళు 10 days అన్నారు. 10 days ఓకే అన్నాము, కానీ మేము రిక్వెస్ట్ చేసింది 8 weeks డిసైడ్ చేయమని, మీ డైరెక్షన్ ఏమని రైజ్ చేసాము. అండ్ ఒక రకంగా కూడా చెప్పాము ఎండింగ్ లో, ఒకవేళ మీరు 10 రోజులు అడుగుతున్నారు కదా, 10 రోజులు కూడా తగ్గేయండి ఇచ్చే 8 weeks లో అని కూడా అడిగాము. ఓకే. సో అంటే 10 రోజుల లోపల స్పీకర్ వాళ్ళు తరపు న్యాయవాది రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, వాటిని చూసిన తర్వాత మళ్ళీ హైకోర్టు జడ్జిమెంట్ రాసేందుకు కూడా కొంత సమయం పడుతుంది. అవునండి, రిజర్వ్ చేసుకున్నాక రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చూసిన తర్వాత కొద్దిగా సమయం తర్వాత. సుప్రీంకోర్టు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా మోహిత్ రావు గారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
25th మే నుంచి ఉన్నాయండి. సో ఇంకా 2 months ఉంది, ఆల్మోస్ట్ 2 months ఉంది సమ్మర్ కి. ఓకే. సో బిఫోర్ దట్ రావచ్చా, తర్వాత రావచ్చా? ఈ మంత్ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. మంత్ ఎండ్ కు సంబంధించి ఏదో ఒక ఆర్డర్ చేయొచ్చు. అయితే ఇవాళ ఓవరాల్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు అభిషేక్ మను సింఘ్వి ఒక మాట అన్నారు, అసలు స్పీకర్ కి ఎట్లా టైం లిమిట్ ఫిక్స్ చేస్తారు, ఒక పరిధిలోకి జ్యుడిషియరీ వచ్చి లెజిస్లేచర్ పరిధిలోకి ఎట్లా ఉంటుంది, ఆ ప్రెసిడెన్స్ కరెక్ట్ కాదు కదా అన్నారు కదా. అయితే దీంట్లో ఒకటి మీరు అందరు మర్చిపోయిన ఫ్యాక్ట్ ఏంటంటే, స్పీకర్ ఇస్ నాట్ సిట్టింగ్ యాజ్ అ స్పీకర్ వైల్ డిసైడింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్. హీ ఈజ్ ఎ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ కి డైరెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ కానివ్వండి, సూపరింటెండెన్స్ డైరెక్ట్ ఉంటుంది, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. ఆయన స్పీకర్ కాదు. స్పీకర్ ఒకవేళ ఆయన స్పీకర్ హోదాలో కూర్చుంటే సుప్రీంకోర్టు కంట్రోల్ ఉండదు స్పీకర్ మీద. దట్స్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ వైల్ డిసైడింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆయన ఒక ట్రిబ్యునల్. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎలానో, ఎన్సిఎల్టీ ఎలానో, కన్జ్యూమర్ ఫోరం ఎలానో, ఇది కూడా ఒక ట్రిబ్యునల్ అలానే. ఇప్పుడు మీరు డే ఇన్ అండ్ డే అవుట్ చూస్తుంటే సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది, ట్రయల్ 6 months లో కంప్లీట్ చేయండి, 1 year లో కంప్లీట్ చేయండి అని. ఆ కోర్టుకి ఎలా అయితే ఇస్తున్నారో ఈ కోర్టు కూడా అలానే ఇవ్వచ్చు. కానీ అంటే ఇది పొలిటికల్ కామెంట్ కదా. ఇప్పుడు సీఎం రేవంత్ చేసింది, అప్పుడు బై ఎలక్షన్స్ రావు, ఇప్పుడు రావు అని అన్నారు. ఇది సభలో చేయడం వల్ల ఇబ్బంది వచ్చిందా, బయట చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు కాదంటారా? ఎక్కడ చేసినా తప్పే అండి అది, అకార్డింగ్ టు మీ. అచ్చా, ఎక్కడ చేసినా తప్పే, ఎక్కడ కూడా చేయొద్దు అది. ఓకే. అంటే ప్రివిలేజెస్ లెజిస్లేటర్స్ కి బిల్స్ మీద మాట్లాడడానికి, కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ మీద మాట్లాడడానికి ప్రివిలేజ్ ఉండొచ్చు, కానీ సుప్రీం కోర్ట్ ని డిక్టేట్ చేయడానికి ప్రివిలేజ్ ఉండదండి. దట్ ఈస్ రాంగ్ అండర్స్టాండింగ్. ఓకే. సో మొత్తానికి ఒక 1-2 months లోపల క్లారిటీ వస్తుంది ఈ విషయంలో, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. మంత్ ఎండింగ్ వస్తుందని నేను అంటున్నాను. మీరు 2 months లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అడిగారా? 2 months మేము అడిగాం. 2 months 8 weeks లోపల డైరెక్షన్ ఇవ్వండి అని మేము కోరాము. 8 weeks అంటే రీజనబుల్ టైం అంటే 8 weeks. ఎందుకంటే ఆల్రెడీ 1 year 2 months అయింది, అందుకనే మేము 8 weeks అన్నాం. ఓకే. 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 రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ స్పందన. సో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ సుప్రీంకోర్టులో ఒకటి అంటే